వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధిక బిల్లులు వసూలు చేయడమే కాకుండా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కొత్త మీటర్ కనెక్షన్ కు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ పెంట్యా నాయక్ ను ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆరోపించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో విద్యుత్ సమస్యల గురించి కరెంటు సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏఈ గారిని అడగడం జరిగింది. వెల్దుర్తి గ్రామంలో అవినీతిగా బిల్లు వసూలు చేయడం, బిల్లు కొట్టడం, ఎక్స్ట్రా ఛార్జీలు వేయడం, వీటిపై విచారణ జరపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడున్న సిబ్బంది లోకల్ గ్రౌండ్ వరకు ఏ మాత్రం అసలు రెస్పాండ్ కరెక్ట్ అవ్వరు, అసలు ఎలాంటి రెస్పాండ్ ఇయ్యరు. కాబట్టి ఏఈసారి గారికి ఇప్పుడు దృష్టికి తేవడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో కరెంటు మీటర్లకు, కొత్త మీటర్లకు ఆన్లైన్ ఛార్జెస్ తక్కువ ఉంటే వీళ్ళు ఎక్కువ వసూలు చేయడం జరిగింది. అందు గురించి ఈరోజు ఏఈసారి దగ్గరికి రావడం జరిగింది. ఏఈసారి దృష్టికి తేవడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి యువత అందరం కలిసి ఇక్కడ సబ్స్టేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా ఏఈసార్ గారు కూడా ఆ సిబ్బందితో కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. నా పేరు పెంట్యా, ఏఈ ఎలక్ట్రిసిటీ వెల్దుర్తి. ఇప్పుడు ఈరోజు చాలామంది విలేజెస్ వచ్చి వెల్దుర్తి నుంచి, అందులో భాగంగా వాళ్ళకు కొన్ని చిన్న చిన్న సమస్యలు తొందరగా సాల్వ్ అవుతలేదు అనేది కింద స్థాయి కొద్దిగా సిబ్బంది కొద్దిగా డిలే చేస్తున్నారు అనే ఇష్యూ మీద ఆఫీస్కి వచ్చిందండి. వాళ్ళకు సమాధానంగా నేను వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా వీలైనంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్పినాను. వాళ్ళకు తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వీలైనంత తొందరగా వచ్చిన సమస్య ఉందని తొందరగా సాల్వ్ చేపిస్తానని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నాను.